ఏటకన్నా పిలుచుకొని బేకు బాయ్ వాయిని ఎక్కడ పోయిన గోరీలు మీద సుగంటలు తినేసా పా చిన్నాగిరెడ్డి మొగుడు మొగుడు అంటే ఎక్కడ ఎక్క భార్య మీ నాయన వచ్చినాడు చూడా నైనా మీ నాయన కాక ఏమి నీకు మతిపిండి పొద్దు నేను ఊత కట్టు పెట్టుకుంటూ కుంటోడం అనుకోన్నా మన ఇంటికా బాయ్ ఆయన కాదా నువ్వు రావద్దు ఇంకా నా కొడుకు మన అంటాను నువ్వు రావద్దు ఇంకా నువ్వు రాలే నువ్వు నల్లగా ఉంటే మన ఆయన బాయ్ నల్లగా ఉన్నదాన్ని గదా పొట్టుకునేదానికి నిజమే సరే కూర్చోప అమ్మ వస్తుందా ఎక్కడ ఎక్క భార్య వచ్చండి ఎక్కడ మారెట్టే వారు అప్పగాని పిల్ల లేదు బాబు నీకే కళ్ళు వినయా ఏమి నాయనా నాకు ఇట్లా మాటలు గది ఎట్లా చూడు కుప్పాలమ్మ కూర్చుని ఇట్లా ఎట్లున్నారు రెడ్డి మహాన్ వర్ష అంత వాళ్ళు కూర్చున్నాడు కాళ్ళు ఎర్రేసుకొని నాయనా మా అన్నారా కందూరు మా అన్న మీ అన్న ఇంకేం నీకు రోగము టచ్ ఫోన్ ఒకటి తెచ్చిచ్చింటే ఇట్లే పెట్టుకో ఇంకా అదే ఉంది నాయనా రెడ్డి కనపడలా లేదు బాబు నీకు రెడ్డి కనపడాలంటే ఒకటే మార్గం అమ్మా ఏం పని బాబు నా ఏలు విని ఇట్లా నీ కండ్లు బాని నీ లద్దెకి బాని మీ బోలు బాని మీ 5 పడాలి బాని నా బొట్టమంటే ఈ వయసులో కన్నెలు పోతే ఎవరు చూపించల్లో కండ్లు తీసి అక్కడ పారేయమని కాదు అన్నిందా అట్లా బాబు నా ఏళ్ళు ఎట్లా పోతే నీ కంటి చూపు అట్లా బాని అవునా ఆడ నిమ్మనపల్లి ఉందా ఆడ బాబు ఆడ అవును బాబు అయ్యా నిమ్మనపల్లి దాటినామా అయ్యా కట్ట మీదకి వచ్చినామ్మా వచ్చినా బాబు ఎక్కడ నాయనా ఇదే ఏంది పెట్రోల్ బంక్ కాటికి వచ్చినామా కోళ్ళు ఫారం కాటికి వచ్చినామా యారా అయ్యా బాలేపల్లికి వచ్చినా నువ్వు ఎక్కువ తొంగు చూడద్దా ఇతవా ఆంజనేయ సంగుడి కాటికి వచ్చినామ్మా ఆంజనేయ సంగుడి కాటికి చూశాను గంట కొడిచి వచ్చావా అది కంచు గంట టంగు మంటుంది అట్లే చూడే నేరుగా ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇట్లా పక్కన వాళ్ళ బజార్ లెక్క ఆడున్నారు చూడు పెద్ద ఎలుముగుడ్డు ఇట్లా ఏమి ఆనందంగా ఉన్నాడు బాబు మా రెడ్డి వారు ఎట్లమ్మా ఇంత ఆనందంగా ఉన్నాడు బాబు ఉండడేమే ఏమే గోరీల మీద నేను సుగంటలు తిన్నాను అయ్యా నిజమా దాన్ని తెలియదురా దానికి తెలదా సరేలే ఏంది బాబు ఏంది లేదులేమ్మా ఈసారి చెప్పిన ఆయన మళ్ళీ కొట్టిందన్నా చెప్పురా మా రెడ్డి వారికి దండ ప్రమాణంగా చేద్దాం నాయన అలాగనే చేయండి తల్లి బాబు ఇలా మా రెడ్డి ఉన్నోడు ఉండేట పడిపోయి కదరా అప్పకాయన బాలకరాలు కనపడి ఏమో నాయనా నువ్వు వస్తే నిన్ను కొడతాడో నన్ను కొడతాడా బాబు నన్ను ఏం చేస్తావా నేను అడివి అమ్మ వచ్చింది చూడుపా అంటే పాపా అంటాడా వెనకాల గుద్దెట్లే ఒకటే గుద్దు
మా ఇప్పుడు గుద్దే ఇంక ఇప్పుడు భయం అయిపోతాను మా వస్తే? ఆయన వస్తే నిన్ను చంపేస్తాను నన్ను ఎవరిని చంపేస్తాడు నాయన ఆడుతా పాడుతా ఉంటే దాని వరకు మర్చిపోతాడు బాబు. ఆడుతా పాడుతుండల్లా ఓహోయ్ చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే కంటా పట్ట చేతులు గట్టి చెట్టు నీడకై పరిగెడుతూ చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్. చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్. కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కంటికి ఎవరు కనబడకుంటే కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కంటికి ఎవరు కనబడకుంటే ఈ జగతిలో ఉన్నది మనమిద్దరమని అనుకొని హత్తుకుపోతుంది చెప్పలేని హాయి అంటే ఏం చేస్తున్నావు నువ్వు? నీ గురించా భజన చేసుకుంటాండి నా గురించా? ఎలా మొక్కటాలు పడిపోయినావన్నీ నా గురించి ఏం భజన చేస్తున్నావు నువ్వు కూడా? మొక్కటాలు పడి ముక్కు పగిలిపోయింది అని చెప్పి అమ్మ నేను రామ భజన చేసుకుంటాను. ఏయ్, చేయరా. హరే రామా. మర్చిపోయిన అనుకున్నావు నువ్వేమన్నా? ఏమే ఏయ్, నన్ను ఎవరు తప్పింది వెనకాల నుంచి? నేనైతే కాదు పో. ఏయ్, నా కొడుక నువ్వే ఉండొచ్చు. వినాయకుడు అంత నిన్నేమో వాయినేలా గోరీల మీద సుగుంటలు తిన్నావు కదా. ఉండొచ్చు రే, వాయిన ఉంటారా? ఉమ్. ఏయ్ అయ్యను ఎక్కడ యొక్క భార్య? మాకుండే ఏయ్ కొంచెమ్మా అది బాబు ఇక్కడ మా రెడ్డి వారు ఎట్లా బాధపడ బామా పడమదేవి, ఏమిటి బామా? ఎన్ని జన్మాల పుణ్యాన్ని పొలమని మనది భార్య కొడందేవి. అవని ప్రాణేశ్వర ఆహా. అవును భార్య, అవును బామా. పిలిచిన పాదోలే పొందనలే నా భార్య వాళ్ళ పొందనలే. నా భార్య చెల్ల కబరదేలు
ఏమి నా కొడుకు ఇప్పుడే ఏయ్, ఏయ్. తీర కుదురుకున్నప్పుడు కాదురా ఆయన పెద్ద కదా అంత సీన్లే ఏమే ఆయన పెద్దోడు కదా ఎట్లా ఏం పెద్దనైనా నిజమే లేరా నువ్వు నాకు పెద్దప్ప గల్లా నేను నీ కొడుకు గల్లా నువ్వు నా కొడుకు ఇందిరా అట్లా ఆధార్ కార్డులు ఉండేది ఎట్లా పీసా చెప్పుప్పా నువ్వు నాకు పెద్దప్ప పెద్దప్ప. నేను నీ కొడుక నువ్వు నా కొడుకు అట్లా కాదు ఉండేదే ఆ? నీ కొడుకు నువ్వు నా కొడుకు అట్లా కాదు ఆధార్ కార్డులో ఉండేదే ఎవరికైనా కానీ వాడే కొడుకు అయితే నువ్వే నా కొడుకు అనుకోపా ఏయ్ అట్లా కాదు నువ్వే నా కొడుకురా ఏమిటి అట్లా అంటే అంపా నిజమే అని అవునా అవునా అంపా అవును ఆయనకి వస్తా కదా ఏమే? ఏమిరా మాకు రాదా ఎబ్బట్టా ఏం పెద్దనైనా ఓ! ఏమిరా? అయ్యో, నాకు డౌట్ నువ్వు మాట్లాడద్దు ఏమి నీ సందేహము ఏమి నీ సందేహము ఆ, ఇందుకు ఎవరు నువ్వా చిన్నాగిరెడ్డి చిన్నరెడ్డి గోరీలు మింగ చూకొని అందరికీ చెప్పు గోరు ముంచుకుంటూ తిన్నాడని చెప్పు నువ్వు ఇట్లా రాప్పా ఏదో ఆయన ఏదో నీ పక్కన ఉండే ఏయ్! ఆయన ఎవరుప్పా వాళ్ళమ్మ ఏయ్! మా అమ్మ కొండమ్మ ఓ ఇరువురు భార్య భర్తలు అవును మీరిద్దరు భార్య భర్తలు అయితే ఈడు కూడా పీడు వాడిని ఇట్లా పని చేసే మహామంత్రి మా మహామంత్రి నరేంద్ర మోడీ ఆ? నరేంద్ర మోడీ 2000 గ్యాస్ చేసింది నేనే ఏయ్! నువ్వు నరేంద్ర మోడీ మాత్రం లేవు నువ్వెట్లనో తెలిసిన మురికిడీల మోరియా అబ్బబ్బా గబ్బడీల మోరియా కాలవడీల మోరియా నరేంద్ర మోడీ కాలరా నీ బిరుదులో ఓ ఆయన నాకు డౌట్ ఏయ్! ఆ ఎమ్మకు మూడు నువ్వా ఈడా ఫు, నా కొడక కడుపు కూడి తింటావు కాలువలో బురద తింటావు నా ఏయ్! కొడక ఎగుడు రొమ్ము దన్నేస్తా నా కొడక ఎల్రా? ఆ మహాతల్లికి మొగుడు ఏను కాదేం వాయ్ ఎవరురా వాయినా అంతే ఉడతలు పట్టాడు ఎవరు దేవుడు ఇట్లుండవు అవును నేనే ఆ కొడక వాళ్ళు చేసేది బాగుంది ఏంపా వాళ్ళు అయితే దబ్బుకోవచ్చు మేమే ఇప్పుడు నేర్చుకునేది ఏంది వాళ్ళ మాత్రం దబ్బుకుండేదే దప్పుకుంటే స్కూల్ పోయి ట్రైనింగ్ ఎవర్రా ఇంకెట్లా ఎందుకు నువ్వు దప్పుకోవాలనుకున్నావు కదా పో ఎక్కడికన్నా ఎవరు తీసుకొచ్చుకోపో రా పెద్దమ్మా అయ్యా పెట్టమ్మా ఆ దొర్రి పెద్దమ్మని బెడసుకొచ్చేసి పెళ్లి సంబంధం చూసి మళ్ళీ నా పెళ్ళాన్ని దబ్బుకున్నామని నువ్వు ఎక్కడ మాట్లాడి నేను ఎక్కడ బాలా గుర్తు ముచ్చుకొని డబ్బు కుట్టు మంచిగా పిలిచి గుర్తు మూసుకొని మాట్లాడుతాడా